పార్లమెంటు వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఈ విషయం ఆయనే వెల్లడించారు. కొద్ది రోజులుగా శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో టికెట్ రావటం ఇక కష్టమే అని భావించిన ఆయన రాజీనామా చేశారు. పార్టీలో 15 రోజులుగా అనిశ్చితి నెలకొందని తెలిపారు. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారం తీసుకుంటా జనాన్ని కనిపించకుండా కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు అన్నిటికంటే కూడా దానికి ఐ వెరీ హ్యాపీ ఫర్ అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారు కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు ఎక్కాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా తెలిస్తే అటు క్యాడర్ ఉపయోగములు, పార్టీ ఉపయోగములు మీ అందరికీ తెలిసిందే. 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిపోతాం ఇంకా బయటకు రావడం. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. వేరే వేరే కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్గా. దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేసి ఎంపీగా నిలబెట్టారు. దానికి అన్ని విధాలు కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువులు కూడా అన్ని విధాలుగా కూడా పైన ముందుపెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజులు చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు.